రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తుంది. గత 2.5 ఏళ్లుగా ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు అణ్వాయుధాలు వాడకుండా నిరోధించేలా ఒప్పందాలున్నాయి. అయితే ఇప్పుడు రష్యా ఈ అణు పాలసీని మార్చుకునేందుకు సిద్ధమవుతుంది. అణ్వాయుధ రహిత దేశాలు, అణ్వాయుధాలు కలిగిన దేశాలు సహాయంతో తమపై దాడి చేస్తే దాన్ని ఉమ్మడి దాడిగానే పరిగణిస్తామని పుతిన్ హెచ్చరించారు. అందుకోసం తమ పాలసీలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ పై అణుదాడికి పాల్పడతామని పుతిన్ పరోక్షంగా హెచ్చరించినట్టయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. గత 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో తెలీదు. ఇప్పటికే వేలాది మంది సైన్యం, పౌరులు ప్రాణాలు కోల్పోయినా రెండు దేశాలు లెక్క చేయకుండా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు యుద్ధంలోకి అణ్వాయుధాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు యుద్ధరంగ నిపుణులు. ఇటీవలే అణ్వాయుధాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు లేని దేశం, అణ్వాయుధాలున్న దేశాల మద్దతుతో తమపై దాడి చేస్తే మాత్రం సహించమని, అది ఉమ్మడిగా చేసిన దాడిగానే పరిగణిస్తామని పుతిన్ హెచ్చరించారు. అవసరమైతే ఉక్రెయిన్తో యుద్ధంలో అణుదాడి చేయడానికి కూడా వెనుకాడబోమనే ఉద్దేశంలో పుతిన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను వినియోగించే విషయంలో ప్రస్తుతం ఉన్న నియమాలు, ముందస్తు షరతులు మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ దగ్గర ప్రస్తుతం అణ్వాయుధాలు లేవు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా సహా నాటో దేశాల మద్దతు లభిస్తోంది. ఈ దేశాల సహాయంతో ఉక్రెయిన్ రష్యా చేస్తున్న దాడులను తిప్పికొడుతోంది. ఇప్పుడు రష్యాను ఎదుర్కొనేందుకు లాంగ్ రేంజ్ వెస్టర్న్ మిసైల్స్ ఉపయోగించేందుకు తమకు పర్మిషన్ ఇవ్వాలంటూ గత కొంతకాలంగా జెలెన్స్కీ అమెరికాను కోరుతున్నారు. ఒకవేళ ఇతర దేశాలకు చెందిన మిసైల్స్తో తమపై దాడి జరిగితే ఆ దాడులు ఆయా దేశాలు చేసినట్టుగానే తాము భావిస్తామని పుతిన్ చెబుతూ వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను లాంగ్ రేంజ్ మిసైల్స్కు పర్మిషన్ ఇవ్వాలని కోరేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ అణ్వాయుధాల వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా రష్యా దాడులను ఎదుర్కొంటూ వస్తున్న ఉక్రెయిన్ సైన్యం ఇప్పుడు రష్యా భూభాగంలోకి ప్రవేశించింది. తమ దేశంపైకి క్షిపణులు పంపుతున్నట్లుగా అనుమానిస్తున్న రష్యా సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేసింది. ఉక్రెయిన్ తమ భూభాగంలోకి రావడాన్ని సహించలేకపోతున్న పుతిన్ ఇప్పుడు అణ్వాయుధాలను తెరపైకి తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. దీనిపై జెలెన్స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ ఎర్మాక్ స్పందించారు. అణ్వాయుధాల పేరుతో ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేయడం తప్ప రష్యా ఏం చెయ్యలేదన్నారు. గతంలోనూ పుతిన్ అణు బెదిరింపులకు దిగారని, తమకు మద్దతిస్తున్న దేశాలను బెదిరించే పనిలో భాగంగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. పుతిన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్ అన్నారు. మరోవైపు రష్యా మిత్రదేశమైన చైనా కూడా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చింది. అణ్వాయుధాల వినియోగంపై పుతిన్ను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ తమపై క్షిపణులతో దాడి చేసినా అణుబాంబులతో కౌంటర్ ఇస్తామని రష్యా హెచ్చరిస్తోంది. ఇకపై రష్యా మరింత వేగంగా దూసుకుపోవాలని తమ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న తర్వాత పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ఏ పరిస్థితుల్లో రష్యా అణ్వాయుధాలు ఉపయోగించవచ్చు అనే అంశంపై పుతిన్ కొత్త అణు సిద్ధాంతాన్ని సిద్ధం చేస్తున్నారు. సంప్రదాయ క్షిపణులతో మాస్కోపై దాడికి దిగితే కూడా అణ్వాయుధాలు ఉపయోగించేలా నిబంధనల్లో మార్పులు ఉంటాయని పుతిన్ హెచ్చరించారు. ఒకవేళ తమ దేశంపైకి భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్ క్రాఫ్ట్లతో దాడికి పాల్పడితే దానిని దేశ సార్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తామని, ఆ సమయంలో అణ్వాయుధాలు ఉపయోగించడానికి వెనుకాడబోమని పుతిన్ అన్నారు. ఒక అణురహిత దేశం, అణ్వాయుధాలు కలిగిన దేశం మద్దతుతో రష్యాపై దాడికి పాల్పడితే దానిని వారి ఉమ్మడి దాడిగా పరిగణించాలని ప్రతిపాదించినట్లు పుతిన్ తెలిపారు. తమ దేశ పౌరుల భద్రతకు ఢోకా లేదన్న గ్యారంటీని అణ్వాయుధాలు ఇస్తున్నాయన్నారు. మరోవైపు ఉక్రెయిన్కు సహాయం చేస్తున్న పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయా దేశాల సాయంతోనే ఉక్రెయిన్ రష్యాపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉండగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అణ్వాయుధాలు కలిగిన దేశాలు వాటిని వాడకుండా నిరోధించే ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాయి. యుద్ధంలో ఉన్న దేశాలు పెద్ద ఎత్తున అణుదాడులకు దిగితే అది పరస్పర విధ్వంసానికి దారితీస్తుందనే భయాల కారణంగా ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ భారీ స్థాయిలో రేడియేషన్ విస్తరింపజేయకుండా చిన్న యుద్ధ క్షేత్రాలు లేదా నిర్దిష్టమైన లక్ష్యాలను నాశనం చేసేలా వ్యూహాత్మక అణుబాంబులను వాడుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్న ఐరోపా దేశాలకు ఈ ఏడాది జూన్లో పుతిన్ హెచ్చరికలు చేశారు.
ఐరోపా ఖండంలో ఉన్న వాటి కంటే ఎక్కువగా తమ దగ్గర ఈ వ్యూహాత్మక అణుబాంబులు ఉన్నాయని హెచ్చరించారు. ఒకవేళ అమెరికా దగ్గరున్న వాటితో కలిపినా తమ దగ్గరున్న వాటితో సరితూగవని ఆయన అన్నారు. ఈ తరహా దాడులను ముందస్తుగా గుర్తించే రక్షణ వ్యవస్థ యూరప్ దగ్గర లేదని పుతిన్ అన్నారు. తమను తాము రక్షించుకునే స్థితిలో యూరప్ లేదని ఆయన అన్నారు. అణ్వాయుధాల వినియోగంపై పుతిన్ సూచించిన మార్పులను పశ్చిమ దేశాలు ఓ హెచ్చరికగా పరిగణించాలని క్రెమ్లిన్ తెలిపింది. ఖచ్చితంగా అణుదాడులే కాదు, ఏ రకమైన ఆయుధాలతోనైనా రష్యాపై దాడికి పాల్పడితే జరిగే పరిణామాల గురించి హెచ్చరిక జారీ చేస్తున్నామని, దీనిని దాడులకు సంకేతంగా భావించాలని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. తమ నూతన అణు సిద్ధాంతానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బయట పెట్టాలా లేదా అన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.